అందరికీ శుభోదయం. అంతా బాగున్నారు కదా? సరే, ఈరోజు మనం ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వాళ్ళకి గద్య భాగంలో ఒక పాఠం చెప్పుకుందాం. నా జీవిత యాత్ర, ఇది గద్య భాగంలో. ఇది ఒక వ్యాస రూపంలో ఉన్నటువంటి ఈ వ్యాసం రావురి భరద్వాజ అనే రచయిత రాసినటువంటి ఒక వ్యాసంలోని కొంత భాగం, సంక్షిప్త రూపం, చిన్న భాగం. రావురి భరద్వాజ గారి గురించి ముందు మనం పరిచయం చేసుకుంటే, రావురి భరద్వాజ గారు 5/7/1927 కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతంలో ఉన్నటువంటి మొగులూరు అనేటువంటి గ్రామంలో జన్మించారు. కృష్ణా జిల్లా నందిగామ ప్రాంతం, నందిగామ ప్రాంతంలోని మొగులూరు అనే గ్రామంలో ఆయన జన్మించారు. వారి తల్లిదండ్రుల పేరు మల్లికాంబ కోటయ్య అనేవారు వీరి తల్లిదండ్రులు. సరే, ఇక ఈయన విద్యాభ్యాసం గురించి వచ్చేసరికి గుంటూరులో చదువుకున్నారు. ఈయన చదివింది కేవలం 7వ తరగతి మాత్రమే. 7వ తరగతి చదువుకున్నటువంటి వ్యక్తి 8వ తరగతి పూర్తి కాలేదు. 8వ తరగతి పూర్తి కాకుండానే అనివార్య సంఘటనల వలన, తన జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల వలన ఆయన చదువుని మధ్యలోని ఆపేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సరే, ఈయన ఇంత చిన్న చదువు చదువుకున్నప్పటికీ కూడా ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని సాగించి ఒక రచయితగా ఎదగగలిగాడు. ఇకపోతే నా జీవిత యాత్ర అని చెప్పి తన గురించే తాను ఒక పుస్తకం రాసుకుని, లేకపోతే ఒక వ్యాసం రాసి దానిని 10 మందికి ఆదర్శంగా ఉండేటటువంటి పిల్లలకు పాఠంగా చెప్పేటటువంటి స్థితిలో ఉన్నాడు అంటే ఆయన జీవితం ఖచ్చితంగా చదువుకోవలసినటువంటి సంఘటనలతో ఉన్నది. అంటే చదువు లేకపోతే వ్యక్తి ఎదగలేడు. మనందరం గుర్తుపెట్టుకోవాల్సినటువంటిది ఏమిటంటే, చదువు లేకపోతే వ్యక్తికి బుద్ధి వికాసం చెందదు. అలా పాఠశాల విద్య కూడా లేకుండా ఆయన అంత వికాసం చెందాడు, అంత ఉన్నత స్థాయికి ఎదగగలిగాడు అంటే ఆయన చేసినటువంటి కృషి ఏమిటి అనేటువంటిది మనం ఇప్పుడు ఈ పాఠంలో చెప్పుకోబోతున్నాం. సరే, పేదరికం కారణంగా ఆయన చదువు సాగకపోయినప్పటికీ కూడా ఏదో కొద్దిగా ఎదిగినట్టుగా ఎదిగి, విద్యా అర్హత ఏమీ లేకపోయినా మిలిటరీలో కొంత ఆయన టెక్నికల్ అసిస్టెంట్గా, మిలిటరీలో చేస్తున్నటువంటి సాంకేతిక నిపుణుడిగా కూడా ఆయన కొన్నాళ్ళు పనిచేసి, ఆ తరువాత ముఖ్యంగా ఆయనకు సాహిత్యం పట్ల ఉన్నటువంటి అభిరుచి చేత అది ఆయన ఆలోచనలను ప్రతిబింబించే విధంగా రచనలు చేయడం చేతనవును కాబట్టి, రెండవది బ్రతుకు తెరువుకి ఏదో ఒకటి కావాలి కాబట్టి వివిధ రకాల పత్రికలలో ఆయన కొన్ని ఉద్యోగాలు చేశారు. స్క్రిప్ట్ రైటర్గా ఆకాశవాణిలో, లేకపోతే కొన్ని పత్రికలలో పనిచేయడం, ఇలా చాలా చేశారు ఆయన. అవి ఏమిటి అనేటువంటిది సందర్భాన్ని బట్టి మళ్ళీ చెప్పుకుందాం. వివిధ పత్రాలలో చెప్పారు ఆయన ఏ పత్రికలు చేశారు అనేటువంటి కొన్ని పత్రికల పేర్లు మనం ఇక్కడ చెప్పుకుందాం. ఆయన ఏ పనులు చేశారు తన జీవితంలో.
జమీన్ రైతు, దీనబంధు, జ్యోతి, సమీక్ష, యువ ఇలాంటి పత్రికలలో ఆయన పనిచేశారు. అంతేకాకుండా ఆకాశవాణి కేంద్రంలో, ఆకాశవాణి అన్నప్పుడు ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్గా కూడా ఆయన పనిచేశారు. స్క్రిప్ట్ రైటర్ అంటే వివిధ కార్యక్రమాలకు స్క్రిప్ట్ తయారు చేసేటటువంటి విధానంలో స్క్రిప్ట్ రైటర్గా కూడా ఆయన పనిచేశారు. ఆకాశవాణి అంటే ఒకప్పుడు రేడియో మనకి బాగా ప్రచార సాధనంగా ఉండేది, టీవీ కంటే కూడా ముందు అది ప్రభుత్వమే నిర్వహణ చేస్తూ ఉండేది. కాబట్టి ఇప్పటికీ రేడియో ఇప్పటికీ ఉంది. ఆ ఆకాశవాణి కార్యక్రమాలు ఇలాంటివి వస్తూ ఉంటాయి, మన దూరదర్శన్ టీవీ వచ్చినట్లుగానే. అలాగే ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్గా కూడా ఈయన కొన్ని సంవత్సరాలు కొంతకాలం పాటు ఉద్యోగాలు చేయడం, అలాగే తెలుగులో పెద్ద పెద్ద వాళ్ళ ఇంటర్వ్యూలు కానీ ప్రసంగాలు కానీ ఏమైనా జరిగినప్పుడు వాటికి ఒక వ్యాఖ్యాతగా, ప్రయోక్తగా కూడా ఆయన అక్కడ తన సేవలను అందించారు. సరే, మొత్తం మీద ఇక ఇది కాకుండా ఆయన రచనా వ్యాసంగంలో ఆయనను గమనించేట్లయితే దాదాపు ఒక 140 వరకు రచనలు చేశారు. ఆయన ఒక 140 వరకు ఆయన రచనలు, 140 రచనలు అంటే అది కవిత అవ్వచ్చు, పెద్ద పెద్ద రచనలు అవ్వచ్చు, వ్యాసాలు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. అన్ని ప్రక్రియలకు సంబంధించి, వివిధ సాహిత్య ప్రక్రియలకు సంబంధించి దాదాపు ఒక 140 రచనల వరకు ఆయన చేశారు. ఈ చేసిన వాటిల్లో బాగా పేరు పొందినటువంటివి పాకుడు రాళ్ళు, కాదంబరి, ఇదం జగత్, కరిమింగిన పండు, వంటి కొన్ని రచనలను, కొన్ని చాలా రచనలను, అసంఖ్యాకమైనటువంటి నవలలు ఇవన్నీ కూడా ఏంటంటే ఈ రచనల్లో కూడా ఇప్పటి వరకు చెప్పినటువంటి ఇవన్నీ కూడా నవలా ప్రక్రియకు చెందినవి. ఇవన్నీ నవలలు, పెద్ద పెద్ద నవలలు అంటే సుదీర్ఘమైనటువంటి ఒక కథ, పెద్ద కథ. ఆయన రాసిన రచనల్లో ఇవి బాగా ప్రాచుర్యం పొందినటువంటి రచనలు. సరే, ఆ తర్వాత ఈయన రాసినటువంటి ఈయనకు వచ్చినటువంటి పురస్కారాలను దృష్టిలో పెడితే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డులు, గౌరవ డాక్టరేట్లు ఇవన్నీ వచ్చినప్పటికీ కూడా, ఎన్ని వచ్చినప్పటికీ భారతీయ సాహిత్యంలోనే అత్యున్నతమైనటువంటి పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం. అంటే రాజ్యాంగం గుర్తించిన భాషలకు ఈ అవార్డుని ఇస్తారు. జ్ఞానపీఠ పురస్కారం, జ్ఞానపీఠం, భారతీయ జ్ఞానపీఠం అంటారు. ఆ జ్ఞానపీఠ పురస్కారం కూడా ఈయనకు లభించింది. సరే, ఎంతటి దురదృష్టం అంటే ఇంత కష్టపడి ఇన్ని రచనలు చేసి జీవితంలో ఇన్ని ఎదురు దెబ్బలు తిని తినడానికి కూడా లేనటువంటి రోజులను అనుభవించి ఇంత ఉన్నతమైనటువంటి స్థితికి చేరినటువంటి వ్యక్తి తాను రాసినటువంటి నవలకు దేశంలోని అత్యున్నతమైనటువంటి సాహిత్య పురస్కారాన్ని ప్రకటించిన తరువాత ఇస్తారు. రాష్ట్రపతి గారి చేతుల మీదుగా అవన్నీ ఇస్తారు. ఆ ఇచ్చినటువంటి మెమెంటో కానీ ఇంకోటి కానీ మనస్ఫూర్తిగా చూసుకోకుండానే ఆ అవార్డు ప్రకటించిన నెల రోజులలోనే ఆయన చనిపోవడం కూడా జరిగింది. ఈయన చనిపోయినటువంటి ఆయన వారం రోజులు, అవార్డు ప్రకటించిన నెల రోజులు కూడా వారం రోజులకే ఆయన చనిపోవడం జరిగింది. ఎప్పుడు అంటే 18/10/2013. 18/10/2013. ఇది ఈ 1927-2013 అనేటువంటిది వీరు జీవించినటువంటి జీవిత కాలం. ఇది ఆ జీవిత కాలంలో ఆయన చేసినటువంటి పనుల గురించి, విషయాల గురించి చెప్తాం. సరే, ఇక్కడ మనం ప్రస్తుతము మనం చెప్పబోయేటటువంటి ఈ నా జీవిత యాత్ర అనేటువంటి ఈ రచన, ఈ పాఠము ఎక్కడి నుంచి స్వీకరింపబడింది అన్నప్పుడు ఇది నా గురించి 4 మాటలు, ఈయన రాసినటువంటి నా గురించి 4 మాటలు అని వ్యాసం రాశారు. ఆయన గురించి
నా గురించి 4 మాటలు అనే పేరుతో రాసినటువంటి వ్యాసంలో ముఖ్యాంశాలను మాత్రమే తీసుకుని దానికి ఆ వ్యాసానికి ఉన్నటువంటి సంక్షిప్త రూపమే ఈ నా జీవిత చరిత్ర, నా జీవిత యాత్ర అనేటటువంటి ఇప్పుడు మనం చదువుకోబోయేటటువంటి వ్యాస రూపంలో ఉన్న ఈ పాఠం. సరే, ఇక్కడ ఒక వ్యక్తి తన గురించి తాను చెప్పుకుంటున్నాడు అనుకున్నప్పుడు ఆ చెప్పే విధానం ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ నేను చేశాను, నాకు జరిగింది, నా తల్లి, నా తండ్రి, నా భార్య, నా బిడ్డలు, నేను చూశాను, చేశాను అని చెప్పి తన గురించి తాను చెప్పుకుంటాడు. కాబట్టి ఆ చెప్పే విధానాన్ని ఒక రకంగా ఆత్మకథ లాంటిది. ఆత్మకథ అంటే పెద్దగా రాస్తారు, కానీ ఇది ఒక వ్యాస రూపంలోనే రాశారు కాబట్టి అయినప్పటికీ కూడా ఆత్మకథ లాంటిదే ఇది కూడా. కాబట్టి ఇక్కడ ఉత్తమ పురుష అనేటటువంటి రచనా విధానంలో రాస్తారు. ఉత్తమ పురుష అంటే ఉత్తమ పురుష అంటే మంచివాడు చెడ్డవాడు అని అర్థం కాదు. ఇక్కడ మనకి పురుషులు అని చెప్పి భాషలో వ్యాకరణం నేర్పేటప్పుడు కొన్ని మాటలు చెప్తూ ఉంటారు. ప్రథమ పురుష, మధ్యమ పురుష, ఉత్తమ పురుష అని చెప్పి. ఉత్తమ పురుష అంటే నాకు నేను ఉత్తమ, నాకు ఎదురుగా ఉన్నటువంటి నువ్వు మధ్యమ పురుష. మనిద్దరం మాట్లాడుకుంటూ ఇంకొకటి ఎవరి గురించో, మన పక్కన ఉన్నవాడి గురించి కానీ లేదా ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి గురించి కానీ మనం మాట్లాడుతూ ఉంటే అతనిని ప్రథమ పురుష అంటారు. ఇవి అన్ని భాషల్లోనూ ఉంటాయి. ఇంగ్లీష్లో కూడా ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ అంటూ ఉంటారు కదా. కాబట్టి అందులో ఉన్నటువంటి ప్రథమ పురుష నాకు నువ్వు ఎదురుగా, మధ్యమ పురుష నాకు నేను ఉత్తమ పురుష అంటే నాకు నేను చెప్పుకుంటున్నాను కాబట్టి, అంటే ఈ భరద్వాజ గారు తన గురించి తాను చెప్పుకుంటున్నారు కాబట్టి ఇది ఉత్తమ పురుష కథనము అంటారు. ఉత్తమ పురుష కథనం చెప్పేటువంటి విధానాన్ని కథనము అంటారు. కథ అయితే ఒక విషయం, ఇంగ్లీష్లో నరేషన్ అంటారు కదా, అది ఆ కథనం. ఉత్తమ పురుష కథనంలో నడిచినటువంటి శైలి. సరే, ఇంకా వీరిది ముందు నుంచి కూడా వ్యావసాయిక కుటుంబం, పైగా పేద కుటుంబం, ఆర్థికంగా మరీ అంత బలంగా ఉన్నటువంటి కుటుంబం కాదు. ఇక ఈయన బాల్యం గురించి చూస్తే అందరి మాదిరిగానే నాకు కూడా 5వ ఏటనే అక్షరాభ్యాసం జరిగింది. అక్షరాభ్యాసం అంటే బడిలో వేయడం. అక్షరాభ్యాసం ఆ రోజుల్లో చాలా కాలం వరకు, మొన్నటి ఒక 25 ఏళ్ల క్రితం వరకు కూడా 5వ ఏట బడిలో వేసేవారు. ఇప్పుడు మమ్మల్ని కూడా ఐదో సంవత్సరం వస్తే కానీ బడిలో వేసేవారు కాదు, 1వ తరగతిలో వేసేవారు. అంటే ఆ తర్వాత వచ్చే ఇప్పుడు వచ్చే ఎల్కేజీ, యూకేజీలు ఇవన్నీ 1వ తరగతికి ముందు. కానీ అందరిలాగే నన్ను కూడా 5వ ఏటన బడిలో వేశారు. ఆ బడిలో వేసినప్పుడు సరే, నాకు ఎందువల్లో తెలియదు, కుటుంబ నేపథ్యం అవ్వచ్చు, నా పరిస్థితి అవ్వచ్చు, ఏమవుతుందో తెలియదు. అందరిలాగే నన్ను బడిలో వేసినప్పటికీ కూడా నేను 7వ తరగతి అయ్యి 8వ తరగతి వచ్చేసినాటికే నేను చదువు మానేశాను. అంటే చదువు మానేసే సమయానికి ఆయన ఆ సంవత్సరం ఎప్పుడంటే 1942 నాటికే ఆయన చదువు విడిచిపెట్టేశారు. చదువు ఎందుకు మానేశారండి అంటే దానికి కూడా ఆయన జీవితంలో జరిగినటువంటి ఒకానొక సంఘటనను ఆయన మనకి చెప్తున్నారు. ఏం చెప్తున్నారంటే, వీరి కుటుంబ నేపథ్యం వేరు, ముందే అనుకున్నాం. అత్యంత పేద కుటుంబం, బాగా పేద కుటుంబం, తినడానికి గడవనటువంటి, అంటే సాధారణమైనటువంటి అవసరాలైనటువంటి కూడు గుడ్డ, తినడానికి తిండి, కట్టడానికి బట్ట, వీటికి కూడా బాగా ఇబ్బందులు పడుతున్నటువంటి ఆ రోజులలో వాళ్ళ జీవితం గడుస్తున్నటువంటి పరిస్థితి. సరే, అంటే ఇప్పుడు అలాంటివి మనం చూడలేదు కాబట్టి, మన జీవితంలో అలాంటివి ఎదురు కాలేదు కాబట్టి ఇటువంటివి మనం నమ్మడానికి పెద్దగా ముందుకు రాలేం, సరిగా నమ్మడానికి పెద్దగా ఇష్టపడం. ఆ కథల్లో అలా చెప్తారు. కథల్లో కాదు, ఇది యథార్థ సంఘటన, ఆయన జీవితంలో జరిగినటువంటి ఒకానొక యథార్థ సంఘటన ఇది చెప్తున్నారు. ఒకప్పుడు పాఠశాలకి ఇన్స్పెక్షన్కి పరిశీలకులుగా ఒక అధికారి వచ్చాడు. మిగతా రోజుల్లో ఎలా ఉన్నా, పూర్వపు రోజుల్లో పాఠశాలలో ఎలా ఉండేదంటే, మీ స్కూల్లో ఈవేళ ఇన్స్పెక్షన్కి వస్తామండి అని చెప్పి పై అధికారులు చెప్పేవారు. చెప్పినప్పుడు ఈ పాఠశాలలో ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయుడు హెడ్ మాస్టర్ గారు అవ్వచ్చు,
క్లాస్కి వచ్చేటటువంటి మిగతా మాస్టర్లు అవ్వచ్చు, ఒరే ఫలానా రోజున ఫలానా వ్యక్తి వస్తారు, ఫలానా అడుగుతారు, మీకు అన్నీ అడుగుతారు, మీ పుస్తకాలు శుభ్రం చేసుకోండి, మిమ్మల్ని మీరు చక్కగా దిద్దుకుని అందంగా చక్కగా శుభ్రమైన బట్టలు వేసుకుని ఇవన్నీ చేసుకుని రండి అని ముందు ఒక 2-3 రోజుల నుంచి మనకి సూచనలు అందుతూ ఉంటాయి. అలాగే చేస్తుంటారు వాళ్ళు. ఆ ఇన్స్పెక్టర్ గారు వచ్చే సమయానికి ఈ పిల్లవాడు చిరిగిన బట్టలు వేసుకుని ఉన్నాడు. ఎవరి పిల్లవాడు? ఈ భరద్వాజ్, రావురి భరద్వాజ్ గారు చిన్నతనంలో జరిగినటువంటి సంఘటన. అంటే దాదాపు ఒక 13-12 ఏళ్ల వయసులో జరిగినటువంటి సంఘటన. పసిపిల్లాడి కింద లెక్క. ఆ 13 ఏళ్ల పిల్లాడు అలా చిరిగిపోయిన బట్టలతో వచ్చినప్పుడు ఉపాధ్యాయుడు నిలబెట్టి చిత్త కొట్టేసాడు పట్టుకుని. ఏమిరా నీకు ఎన్నిసార్లు చెప్పాను అలా తయారయ్యి వచ్చావని చెప్పి. అలా కొట్టినప్పుడు మాస్టర్ దగ్గర బెత్తం లాగేసుకుని విరిచేసి బయటికి పారిపోయాడు. ఆ బయటికి పారిపోయిన వ్యక్తి ఇంటికి కూడా వెళ్ళలేదు. అంటే ఆయన జీవితంలో జరిగినటువంటి యథార్థ సంఘటన ఆయన రాసుకున్నారు. దాని గురించి చిరిగిన చొక్కా తొడుక్కున్నందుకు గాను ఆయన శిక్షణ అనుభవించాడు. మొత్తం మీద ఇంటికి కూడా రాకుండా అక్కడ ఉన్నటువంటి గుడి అరుగు మీద పడుకోవడం, ఏదో రథాల మధ్యలో దాక్కోవడం, గోపురాల్లో తిరగడం, కొన్ని రోజుల పాటు ఇంటికి కూడా రాలేదు. మొత్తం మీద ఆయన తప్పించుకుని తిరిగాడు. ఎందుకంటే బడిలో మాస్టర్ని ఎదిరించి ఇంటికి రావడం అంటే మామూలు విషయం కాదు, చంపేస్తారు ఇంట్లో. కాబట్టి ఇది సర్దుమణగాలి అనుకున్నప్పుడు దూరంగా కొంతకాలం పాటు ఆయన ఉన్నాడు. ఉండి సరే ఇక్కడ కొన్ని విషయాలు, ఆ తర్వాత కూడా ఆయన ఇంటికి రాలేదు. ఇంటికి రాకుండా ఆయన చెప్పినటువంటి మాటలు యథార్థంగా ఆయన చెప్పినట్టుగానే నేను ఇక్కడ చదువుతున్నాను. ఇంతవరకు ఏదో కథ చెప్తున్నట్టు చదువుతున్నాను, కానీ చెప్పినట్టు చెప్తున్నాను. తిండి కోసం, పిడికుడు మెతుకుల కోసం నేను వ్యవసాయ కూలీగా పనిచేశాను, పశువుల కాపరిగా పనిచేశాను. ఒకనొక కోఆపరేటివ్ స్టోర్లో సరుకులు అందించేటటువంటి, అంటే స్టోర్ కీపర్ కాదు, సేల్స్ బాయ్. అంటే కిరాణా కొట్టులో చూడండి, మనకి ఆ కిరాణా కొట్టుల్లో పొట్లాలు కట్టడానికి వాటికి ఎవరుంటారు? చిన్న పిల్లలను వేసుకుంటూ ఉంటారు. అంటే పంపగడ ఉన్నటువంటి ఇళ్లలో ఉన్నటువంటి పిల్లల్ని పాపం తెచ్చి బళ్ళో కాసేపు ఉంటాడు, ఇక్కడ ఈ కొట్లో కాసేపు ఉంటాడు. అలాగా ఈ కోఆపరేటివ్ స్టోర్లో కూడా కొన్ని రోజులు పనిచేశాను. పొగాకు తయారు చేసేటటువంటి ఒకనొక బ్యారల్ను, ఆ బొగ్గు పోసేటటువంటి దాంట్లో కూలీగా కూడా పనిచేశాడు ఈయన. ఒక కలప కోసేటటువంటి రంపపు పని కూడా చేశాడు. చూడండి, నిండా 15 ఏళ్ళు లేకుండానే అన్ని కష్టాలను ఆయన చవి చూశాడు. అంటే కష్టపడ్డాడు కాబట్టి జీవితం యొక్క విలువ ఆయనకి తెలిసింది. సరే, అలా ఇవన్నీ నేను చేశాను. ఇంకా కుమ్మరి వాళ్ళ దగ్గర కొన్నాళ్ళు ఈ గాలిదిత్తులు ఊదుతూ జీవించాను. కొన్నాళ్ళు పేపర్ బాయ్గా కూడా చేశాను నేను అని ఆయన జీవితంలో ఆయన ఎత్తిన అవతారాలన్నీ కూడా చెప్పాడు. అంటే ఈ పొట్ట పోసుకోవడం కోసం, శుభ్రంగా కనీసం 2 పూటల తిండి తినడం కోసం ఆయన దగ్గర డబ్బులు లేవు, కుటుంబంలో పోషణ లేదు, ఇంటికి వెళ్ళలేదు. అంటే కారణం పెద్దవాళ్ళు ఎదిరించాలనేటువంటి ఒక భయంతో ఆయన వెళ్ళలేదు. జీవితాన్ని అలా సాగించుకున్నారు. మొత్తం మీద ఎలా చేరారు, మళ్ళీ వాళ్ళు కలిశారు. సరే, ఎలా ఉన్నప్పటికీ కూడా సరే, ఇంత చదువు లేనటువంటి వ్యక్తి కూడా, అంటే చదువు అంటే కేవలం పాఠశాల విద్య మాత్రమే కాదు, ఆ విషయం మర్చిపోకండి. కేవలము పాఠశాల విద్య ఒకప్పుడు, ఈవేళంటే పాఠశాల విద్య కూడా తప్పనిసరిగా ఉండాలి, ఒక అర్హతగా మనం చూసుకుంటున్నాం. కాబట్టి ఈ రోజు అయితే మాత్రం మనకి పాఠశాల విద్య, డిగ్రీల సర్టిఫికెట్లు, ఇవన్నింటి బాధ మనకి వేళ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వాటి గురించి కూడా మనం ప్రయత్నించాలి. అలా వద్దని కాదు ఇక్కడ ఉద్దేశం. ఆయన జీవితంలో జరిగినటువంటిది అంటే చెప్పే విషయంలో మనకు అనుకూలంగా మనకి కావలసినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ గ్రహించాలి. అది చెప్తూ ఇక్కడ ఆయన జీవితంలో మళ్ళీ చదువు పట్ల విజ్ఞానాన్ని సముపార్జించుకోవాలి, చదువుకోవాలి అనేటటువంటి ఒకానొక ఆలోచన ఆయన జీవితంలో జరిగినటువంటి సంఘటన వలన ఆయనకు మళ్ళీ ఉద్బోధమైంది. ఆయనకైనా తెలుసుకున్నాడు. ఏమని అంటే, ఒకప్పుడు ఒక గుడి దగ్గర కూర్చున్నప్పుడు వాళ్ళ ఊళ్ళోనే తనకంటే చిన్న వయసు కలిగినటువంటి పిల్లవాడు ఒక కావ్యంలో మనుచరిత్ర అనేటటువంటి ఒక గ్రంథంలో ఉన్నటువంటి ఒక పద్యాన్ని చాలా అద్భుతంగా అక్కడ అరుగు మీద కూర్చున్నటువంటి వాళ్ళందరికీ చాలా చక్కగా చెప్పారట.
చెప్తే ఆ పక్కనే ఈ పిల్లవాడు, ఎవరి పిల్లవాడు, మన భరద్వాజ్ గారు కూడా ఉంటే, చూడరా నీకంటే పసిపిల్లాడు ఎంత బాగా చెప్పాడో, నీకేమీ రాదు అని ఆయనను 10 మంది హీనంగా చూశారు. ఆ హీనంగా చూడటం అనేటటువంటిది ఛీ నాకే చేత కాదా, నాకు ఎందుకు రాదు అనేటటువంటి ఒక పట్టుదలతో ఆయన మళ్ళీ చదువుల పట్ల, విద్య పట్ల ఆసక్తిని చూపించి, నేను మర్చిపోకండి, చదువు అంటే కేవలం పాఠశాలలో చదువుకున్నటువంటి విద్య మాత్రమే కాదు, లౌకిక జ్ఞానం, బయట ప్రపంచ జ్ఞానం ఇవన్నీ ఉండాలి. పుస్తకాలు చదవాలి, వ్యక్తుల ప్రవర్తనలను గురించి మనం చదవాలి, ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలగాలి, ఎవరితో తిరగాలి, ఎవరిని విడిచిపెట్టాలి అనేటువంటిది కూడా మన చదువులోని భాగమే. అంతే తప్ప పుస్తకాల్లో చదవడం, పరీక్షల్లో పాస్ అయిపోవడం, 90 మార్కులు వచ్చి బయటికి వెళ్ళి పనిమాల పనులు చేయడం ప్రయోజనం లేదు. ఇక్కడ మార్కులు అనేటువంటిది ఒక సూచి అంతే, అంతకుమించి ఏం లేదు. కానీ వ్యక్తిత్వం లేనప్పుడు నీకు ఎన్ని మార్కులు వస్తే ప్రయోజనం ఏమిటి? ప్రతిసారి మనం క్లాసులో అదే మాట్లాడుకుంటూ ఉంటాం. కాబట్టి ఇక్కడ చదువు అన్నప్పుడు ఎప్పుడూ పాఠశాల విద్య మాత్రమే కాదు అనేటువంటి విషయాన్ని మనము గ్రహించగలగాలి. సరే, ఆ ప్రేరణతో ఆయన అక్కడ వాళ్ళ ఊళ్ళో ఉన్నటువంటి బాలభారతి అనే పేరుతో ఒక గ్రంథాలయం ఉంది. ఆ గ్రంథాలయంలో అనేకమైనటువంటి చాలా పుస్తకాలు ఉండేవి. ఆ పుస్తకాలలో ఆయన ఆ పుస్తకాలకి చందా కట్టడానికి కూడా డబ్బులు లేవు. పుస్తకాలకి చందా కడుతూ ఉంటారు. లైబ్రరీలో 100 రూపాయలు ఎంతో కడితే అక్కడ పుస్తకాలు తెచ్చుకుని మళ్ళీ మనం వాళ్ళకి మళ్ళీ పట్టుకెళ్ళి ఇచ్చేది చదువుకోవచ్చు, మళ్ళీ ఇంకో కొత్త పుస్తకం చదువుకోవచ్చు. అలాంటి పరిస్థితులలో ఈయన దగ్గర సంవత్సర చందా ఆ రోజుల్లో 1940, 42, 44 ఆ టైంలో, అంటే స్వతంత్రానికి పూర్వం సంవత్సరానికి 3 రూపాయలు. ఆ 3 రూపాయలు కట్టడానికి కూడా ఆయన దగ్గర డబ్బు లేకపోతే ఒకానొక వ్యక్తి కొల్లూరు వెంకటేశ్వర్లు, మర్చిపోకూడదు ఈ పేరు, కొన్ని పేర్లు మనం గుర్తుపెట్టుకోవాలి, అవసరం ఉంది. ఆ పేర్లు గుర్తుపెట్టుకోవడం ఎందుకు అంటున్నానంటే తర్వాత చెప్తాను మళ్ళీ ఒకసారి. ఆయన కొల్లూరు వెంకటేశ్వర్లు కొల్లూరు వెంకటేశ్వర్లు అనే ఆయన ఆ 3 రూపాయలు కట్టి ఈ పిల్లవాడికి తన ఖాతాలో పుస్తకాలవి తీసుకొచ్చి ఇచ్చి చదివించేవాట. కాబట్టి తాను పెద్ద అయ్యి, తాను అంటే చిన్న వయసులో, అంటే 15 ఏళ్ళు కూడా లేకుండా జరిగినటువంటి ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు గారితో అయినటువంటి పరిచయాన్ని తన జీవితం గుర్తుపెట్టుకున్నాడు. ఇది మర్చిపోకూడదు. మనకి ఉపకారం చేసినటువంటి వ్యక్తిని మనం చచ్చిపోయే వరకు, మన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మనం మర్చిపోకూడదు అనేటువంటిది ఈయన జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కొన్ని ఉన్నాయి. అవి చెప్తున్నాడు ఇక్కడ ఆయన. అంటే ప్రతి ఒక్కడి మీద సమాజం పట్ల తనకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతను ఆయన జీవితాంతము ఆయన కలిగి ఉన్నాడు. ఈవేళ ఉపకారం ఉంది, రేపు నువ్వెంత, నువ్వు చేసింది ఏముంది అని అడిగేస్తాము. ఆ క్షణంలో ఆ వ్యక్తి ఆ ఉపకారం చేయకపోతే ఈవేళ నువ్వు మాట్లాడడానికి నువ్వు ఉండవు. కాబట్టి విలువలు నేర్చుకోవాలి. ఆ విలువ ఇక్కడ ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు అనే ఆయన గురించి ఎందుకు ఇంతలా చెప్తున్నామంటే, ఆ తరువాత ఆయన జ్ఞానపీఠ పురస్కారం తీసుకొచ్చినటువంటి ఈ పాపుడు రాళ్ళు అనేటువంటి నవలను తీసుకొచ్చి ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి అంకితం ఇచ్చాడు ఆయన. కాబట్టి ఇంతలాగా ఆయన గురించి చెప్పుకోవలసినటువంటి పరిస్థితి. 1965లో రాశారు ఆ పాపుడు రాళ్ళు అనే నవల. ఆయన్ని దాన్ని ఈ కొల్లూరు వెంకటేశ్వర్లు గారికి అంకితం ఇవ్వడం జరిగింది. సరే, ఆ తర్వాత పద్యాలు ఎలా రాయాలి, కవితలు ఎలా రాయాలి, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా తెలుసుకుని నేర్చుకుని ఇంతే కాకుండా అప్పటికి బాగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి కొవ్వలి నరసింహారావు, చలం, గుడిపాటి వెంకటాచలం ఇలాంటి వాళ్ళ యొక్క నవలలు ఇవన్నీ బాగా చదివి ప్రేరణ పొంది జ్ఞానం తెచ్చుకుని అప్పుడు ఆయన చేసినది ఏంటంటే, ఆయన కూడా ఏదో ఒకటి రాయాలి అనే పేరుతో ఏదో ఒకటి నేను కూడా చెయ్యాలి అనేటటువంటి సదుద్దేశంతో, సద్భావనతో ఆయన చేసినది ఏంటంటే ఒక నవల రాయాలి అనుకున్నాడు. ఆయన రాయాలనుకున్నాడు, కానీ రాయాలంటే ఏం కావాలని ముందు తలలో ఆలోచనలు, బుర్రలో గుంజు, వీటితో పాటుగా వస్తువులు కావాలి కదా.
అవి కొనుక్కోవడానికి కూడా ఆయన దగ్గర డబ్బులు లేవు. తెల్ల కాగితాలు, వైట్ పేపర్స్, పెన్నులు, పెన్సిళ్ళు, ఇవి కొనుక్కోవడానికి కూడా డబ్బులు లేవు. ఇవి కొనుక్కోవడానికి డబ్బులు లేకపోతే అక్కడ ఉన్నటువంటి త్రిపురనేని శివరామకృష్ణయ్య, మర్చిపోకండి, త్రిపురనేని శివరామకృష్ణయ్య అనే ఆయన ఆ పెన్సిళ్ళు, ఆ పేపర్లు ఆయనకు కొని ఆయనకి ఇస్తే, ఆయన కూడా స్నేహితుడే, కొని ఆయనకి ఇచ్చాడు, ఓ రాయవయ్యా అని చెప్పి. అంటే అప్పుడు ఇదిగో ఈ ఇదం జగత్ అనే పేరు ఉన్నటువంటి ఈ నవలను రాసి ఆ తరువాత ఆ నవలను ఆయన భార్య శ్రీహరమ్మ అనే ఆవిడికి అంకితం ఇచ్చాడు. అంటే వాళ్ళ మనసులో ఉన్నటువంటి గౌరవాన్ని ఆయన అలా ప్రకటించుకుంటున్నాడు. ఆ తరువాత ఇకపోతే ఆయన జీవితంలో, నా జీవితంలో వచ్చేటువంటి తొలి కథ పేరు విమల. అది కూడా 1946లో ప్రజామిత్ర అనేటువంటి పత్రికలో ప్రచురమైంది, అచ్చయింది అని చెప్పుకుంటూ ఇంకా జీవితంలో జరిగినటువంటి కొన్ని విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. 1947 ఆగస్టు 15వ తేదీన సుప్రభాతం అనే పుస్తకాన్ని వీధి తిరిగి అమ్మగా వచ్చిన డబ్బులన్నింటినీ కూడా ప్రచురణకర్తకి ఇచ్చాను. అంటే పుస్తకాన్ని పుస్తకం రాయడం అనేటువంటిది మాత్రమే ఆయనకి చేతనవును. ఆ రాసినటువంటి పుస్తకాన్ని ఎలా అచ్చు వేసుకోగలిగేటటువంటి స్థితి, ఆర్థిక స్థితి ఆయన దగ్గర లేదు. కాబట్టి ఎవరో పెట్టుబడి పెట్టారు, పుస్తకం వచ్చింది. ఆ పుస్తకాన్ని వీధి తిరిగి మళ్ళీ తనే అమ్ముకుని, పాపం కళ్ళంటి నీళ్లు వస్తాయి మనస్ఫూర్తిగా వ్యాసం చదివితే. వీధి సందు తిరిగి, ఆ రోజు ఇంకా పుస్తకాలు చదివేవారు కాబట్టి వాళ్ళందరికీ అమ్ముకుని వచ్చినటువంటి డబ్బులు ఎవరైతే అచ్చు వేయించారో ఆ ప్రచురణకర్తకు ఆ డబ్బులు ఇచ్చి అక్కడ మాట అంటాడు, నేను మాత్రం కృష్ణలో తీయని నీళ్లు తాగి గుడి అడుగు మీద పడుకున్నాను అని చెప్తాడు. అంటే అంత విజ్ఞానం ఉన్నప్పటికీ కూడా ఆయన పాపం ఆ రకమైనటువంటి జీవితాన్నే సాగించాల్సినటువంటి వచ్చింది. ఇకపోతే దాని తర్వాత ఇక ప్రతి వ్యక్తి జీవితంలో ఉన్నట్టుగానే ఈయన జీవితంలో కూడా ఉన్నటువంటి ఒక వైవాహిక జీవితం, వివాహము, భార్య, బిడ్డలు, వీటి గురించి కూడా కొంతలో కొంత చెప్పుకుందాం. సరే, వివాహము చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి పిల్లనివ్వాలి కదండి. పిల్లని ఎవరిస్తారు, ఎందుకు ఇస్తారు, ఎలా ఇస్తారు? ఇవ్వాలి అంటే నేను ఏం చేస్తున్నాను అనేటువంటిది నాకు తెలియాలి, మిగతా ప్రపంచానికి తెలియాలి. వాళ్ళకి నమ్మకం కలగాలి. నా దగ్గర ఏమీ లేకుండా, ఉద్యోగం సద్యోగం లేకుండా రోడ్ల మీద తిరుగుతూ, ఖాళీగా తిరుగుతూ, నేను తినడానికి దిక్కలేకపోతే రేపు పెద్దలు ఇంకో పిల్లని పెళ్లి చేసుకుని ఆ పిల్లకి నేను ఎక్కడి నుంచి భోజనం పెడతాను? పెట్టగలిగేటటువంటి స్థితిగతులు నాకు ఉండవు కదా. అది ఇప్పుడున్నటువంటి ఆయన పరిస్థితి. కానీ ఆయనలో ఉన్నటువంటి నిష్కల్మషమైనటువంటి, పుష్కలమైనటువంటి నిజాయితీ ఏదైతే ఉందో అదే ఆయనను జీవితాంతం నడిపించింది. అందుకే ఆ నిజాయితీవంతంగా ఉండేటువంటి జీవిత కథ కాబట్టి ఆయన గురించి మనం చదువుతున్నాం. ఇక్కడ ఏం జరిగిందంటే, తన వయసు వాళ్ళందరికీ చాలామందికి పెళ్ళిళ్ళు అయిపోయాయి, కానీ ఇతనికి మాత్రం ఏ పెళ్ళి అవ్వలేదు. ఎప్పుడు ఇతనికి ఇంకా పెళ్ళి అవ్వలేదు. పైగా ఏవో సంబంధాలు వచ్చేయి, ఆ రకరకాల మాటల వల్ల ఏవో అవి సాగకుండా తప్పుకుంటున్నాయి. అదే సమయంలో నందిగామ ప్రాంతంలో ఉన్నటువంటి తోటరావులపాడు అనేటువంటి ప్రాంతంలో మేడూరు మల్లయ్య గారు అనే ఆయన వీళ్ళు ఉంటున్నటువంటి తాటికొండ అనేటువంటి ప్రాంతానికి వచ్చి వీళ్ళని చూసి వాళ్ళ గురించి తెలుసుకుని వాళ్ళ పిల్లని చూసుకోవడానికి రమ్మన్నారు. సరే, ముగులూరు, వీళ్ళది ఉంటున్నటువంటి ముగులూరు, ఈ తోటరావులపాడు వీటి మధ్యలో, అంటే వాళ్ళ మేనమావ గారి ఊరు ఈ తోటరావులపాడుకి మధ్యలో ఉన్నటువంటిది కొద్ది దూరమే. కాబట్టి వాళ్ళందరూ వెళ్ళి పెళ్లి చూపులకు వెళ్ళారు. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు సరే, ఈ పెళ్లి కొడుకు ఎలాంటి వాడైనప్పటికీ కూడా వాడిని మరికొంచెం గొప్పగా చూపించడం అనేటువంటిది కొంతలో కొంత జరుగుతూ ఉంటుంది. ఉన్నవి లేనివి చెప్పడం కూడా జరుగుతూ ఉంటుంది అక్కడక్కడ.
అలాగే వీళ్ళ మేనమావ గారు ఆ పెళ్లి కూతురు తండ్రికి, అబ్బా వీడికి ఏం బయలుదేదండి, నెలకి ఒక 60 రూపాయలు జీతం వస్తుంది, 50లో 60 రూపాయలు అంటే చాలా ఎక్కువ, కాబట్టి 60 రూపాయలు అంటే ఏముంది అనుకోకండి మీరు, 60 నెలకు 60 రూపాయలు ఉద్యోగం ఉందండి, 3 ఎకరాల భూమి ఉందండి, స్కూల్ ఫైనల్ వరకు కూడా చదివాడు. స్కూల్ ఫైనల్ అంటే 10th క్లాస్, ఆ రోజుల్లో స్కూల్ ఫైనల్ అనేవారు, అంటే స్కూల్ ఫైనల్ పూర్తయిపోయింది, కాలేజీకి వస్తాడు వాడు అక్కడి నుంచి. కాబట్టి స్కూల్ ఫైనల్ వరకు చదువుకున్నాడండి, కొన్ని 3 ఎకరాల భూమి ఉందండి, 2 ఇళ్ళు ఉన్నాయండి, 60 రూపాయలు జీతం వస్తుందండి అని చెప్పి ఆయన గురించి బాగా ఎక్కువ చేసి చెప్పాడు. కానీ ఇవేవి ఆయనకి ఇష్టం లేదు. ఒకానొక సందర్భంలో అనుకోకుండా ఆ పిల్ల తండ్రి ఇక్కడ కనిపిస్తే ఆయనతో నిజాయితీగా ఈ భరద్వాజ్ గారే ఉన్నది ఉన్నట్లుగా చెప్పేశారట. ఏమని చెప్పారు, అయ్యా మా మామగారు, మా మేనమామ ఇంకా నా జీవితంలో పెళ్ళి అవదేమో అనే ఉద్దేశంలో నా గురించి ఉన్నవి లేనివి మీతో చెప్పేశాడు. నేను ఇప్పుడు యథార్థం చెప్తున్నాను, నేను స్కూల్ ఫైనల్ వరకు చదువుకోలేదు, కేవలం నేను ఇదిగో 7వ తరగతి వరకే చదువుకున్నాను, నా జీతం 60 రూపాయలు కాదు, నా జీతం కేవలం 20 రూపాయలు మాత్రమే, నాకు 3 ఎకరాలు ఇళ్ళు ఉన్నాయి అనేటువంటిది అవాస్తవము, ఇది నా యథార్థ జీవితము, కాబట్టి ఇందులో ఇదే వాస్తవము, ఇంతకంటే ఏమీ లేదు అని తన గురించి తాను ఉన్నది ఉన్నట్టుగా చెప్తే ఆయనకి చాలా నచ్చాడు ఈ పిల్లవాడు, ఎందుకంటే యథార్థం చెప్పాడు. అందువల్ల నాకు తెలుసయ్యా, నీ గురించి ఫలానా వ్యక్తి మునిమాణిక్యం నరసింహారావు అనేటువంటి నా మిత్రుడు ఒక ఆయన చెప్పాడు, కాబట్టి నా కూతుర్ని నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, నువ్వు నిజాయితీవంతుడివి, నీతిపరుడివి, నీకే ఇచ్చి పెళ్లి చేస్తాను, రా పిల్లని చూసుకోవచ్చు అంటే నేను చూడను అన్నట్ట. మొత్తం మీద వివాహం నిశ్చితమైంది. వివాహం పెళ్లి పీటల మీదే ఇద్దరు ఒకరికొకరు జీలకర్ర బెల్లం పెట్టుకునేటువంటి సందర్భంలో అప్పుడు మాత్రమే నేను నా భార్యను కాంతాన్ని, ఆయన భార్య పేరు కాంతం, భరద్వాజ గారి భార్య పేరు కాంతం, నా భార్య కాంతాన్ని నేను అప్పుడే చూశాను అనేటటువంటిది ఆయన యొక్క వివాహ జీవితం గురించి ఇక్కడ చెప్తున్నాడు. అంతవరకు కూడా ఆయన చూసుకోలేదు, ఇంకా తన జీవితంలోని విషయాలు చెప్తున్నాడు, బతుకు తెరువు ఎలా సాగిందనే. పెళ్ళయి నా దగ్గరికి నా భార్య మా ఇంటికి వచ్చే నాటికి నిండు నగలతో మహాలక్ష్మిలా కనిపించేది, కానీ సంవత్సరం తిరక్కముందే నా భార్య ఎటువంటి ఆభరణాలు లేనటువంటి సామాన్యమైనటువంటి స్త్రీగా మారిపోయింది. అంటే ఆ వస్తువులన్నింటినీ కూడా ఆయన తాకా పెట్టేశాడో, అమ్మేసుకున్నాడో, జీవిత పోషణ కోసం ఆయన చేసినటువంటి పరిస్థితి. మాసాల కొద్దీ వాళ్ళు, పైగా ఎందుకు అంటే బంధువర్గం వాళ్ళు తరచూ వచ్చేవారు, వచ్చి ఎప్పటికీ కదిలేవారు కాదు. అటువంటి పరిస్థితులలో ఆయన ఈ రకమైనటువంటి పరిస్థితి చేయాల్సి వచ్చింది. సరే, అక్కడి నుంచి మద్రాసు వెళ్ళడం. మద్రాసు ఆకాశవాణి కేంద్రంలో ఆయనకి చాలామంది మిత్రులు ఉన్నారు. ఎవరంటే దేవులపల్లి కృష్ణశాస్త్రి, గోపీచందు, బుచ్చిబాబు, స్థానం నరసింహారావు, మునిమాణిక్యం నరసింహారావు లాంటి అనేక మంది కవులు, కళాకారులు అతనికి బాగా తెలిసిన వాళ్ళే. అక్కడ ఒకప్పుడు స్క్రిప్ట్ రైటర్గా, ఇలా చెప్పాను కదా ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్ అని చెప్పి, ఆ స్క్రిప్ట్ రైటర్ ఖాళీగా ఉంది అనుకున్నప్పుడు ఎవరి ద్వారానో పాపం ఆయన రికమెండేషన్ చేయించుకుని 1959 నవంబర్లో 1959 నవంబర్ మాసంలో ఆకాశవాణిలో స్క్రిప్ట్ రైటర్గా పనిచేశారు, ప్రవేశించారు. అలా ప్రవేశించిన వ్యక్తి అప్పుడు జీతం 180 రూపాయలట. 180 రూపాయల జీతానికి 27 సంవత్సరాల పాటు, అంటే 1959 నుంచి 27 సంవత్సరాల పాటు ఆ స్క్రిప్ట్ రైటర్గానే అక్కడ ఆయన పనిచేశాడు. అంటే ఉద్యోగాలుగా స్క్రిప్ట్ రైటర్గా, ఆ తరువాత ప్రసంగ కార్యక్రమాలకు ప్రయోక్తగా ఆయన ఎన్నో పనులను, కొన్ని వృత్తులను ఆయన చేయడం జరిగింది. సరే, ఇంకపోతే ఆయన ఏమంటున్నాడంటే, నా జీవితంలో నేను రాసినటువంటి మొదటి పుస్తకము కూడా నాకు 1950లో వచ్చేయింది. అది రాగిణి అనే పేరుతో పుస్తకం. ఆ పుస్తకం కూడా రాగిణి, ఇంకా కొత్త చిగుళ్ళు,
ఇవన్నీ చలంగారికి వాళ్ళకి అంకితం ఇచ్చాను అనేటువంటి మాటలు ఆయన కూడా చెప్పారు. ఆ తర్వాత దాదాపు ఒక 140 వరకు నేను పుస్తకాలు రాశాను. సరే, ఇకపోతే ఆయనకు వచ్చినటువంటి అవార్డుల గురించి వాటి గురించి కూడా ఆయన చెప్పినది ఏంటంటే, నా తొలి అవార్డు జ్యోతి పాఠకులు ఎంపిక చేసిన స్వర్ణ పథకం 1956లో. ఇందాక చెప్పుకున్నాం కదా, ఇక్కడ రాసుకున్నాం జ్యోతి. కొన్ని పత్రికల్లో కూడా పనిచేసేది. ఆ జ్యోతి అనేటువంటి పత్రికలో అంటే కథలు చదివి ఓట్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం టీవీల్లో కూడా మనం SMS ద్వారా పంపించడం అనేది ఈవేళ ఎలా అయితే ఉందో, ఆ రోజుల్లో పుస్తకాల్లో చదివినటువంటి కథలకి పలానా కథ నచ్చింది, పలానా ఈ 10 కథల్లో నాకు ఈ కథ నచ్చింది అన్నట్లుగా ఓట్లు వేసేటువంటి రికమెండేషన్ అనేది జరిగేది పాఠకుల ద్వారానే. అలా చేసిన వాటిల్లో ఆయన రాసినటువంటి తొలి అవార్డు వచ్చింది. ఆ తరువాత విజయ విలాసం అనేటువంటి కథా సంపుటానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆ తరువాత మరొక గ్రంథానికి జీవన సమరం అనేటువంటి దానికి కేంద్ర రాష్ట్ర సాహిత్య అకాడమీ అవార్డులు 2 కూడా వచ్చాయి. ఇక ఆయనకు జరిగినటువంటి పురస్కారాల గురించి చెప్తున్నాం. 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఇక్కడ చూడండి, 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వవిద్యాలయము. ఆ తరువాత 1987లో జవహర్లాల్ నెహ్రూ JNTU అంటాం. 1986లో JNTU, జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ అనేటువంటి ఈ యూనివర్సిటీ వాళ్ళు. ఆ తర్వాత 91లో నాగార్జున విశ్వవిద్యాలయము, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయము. నాగార్జున విశ్వవిద్యాలయం వారు. ఆ తరువాత ఈ 3 యూనివర్సిటీలు కూడా గౌరవ డాక్టరేట్ ఇచ్చారు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. మనము మన పేరు పక్కన డాక్టర్ అనే పేరు పెట్టుకోవాలి అంటే మనం MBBS చదువుకున్న డాక్టర్ అయినా అయి ఉండాలి. లేకపోతే మనం ఎంచుకున్న రంగంలో ఏదో ఒక గ్రంథం మీద, ఏదో ఒక విషయం మీద గొప్ప పరిశోధన చేసి డాక్టరేట్ సర్టిఫికేట్ అంటే PhD అంటారు దాన్ని, ఆ డిగ్రీని తెచ్చుకుంటే మన పేరు పక్కన డాక్టర్ అని రాసుకోవడానికి అర్హత ఉంటుంది. ఇది డాక్టరేట్ ఇచ్చారు ఫలానా వ్యక్తికి, ఫలానా సాహిత్యంలో, ఫలానా వైద్యంలో అన్నట్టుగా చెప్తారు. సరే, అలా కాకుండా తమ పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నటువంటి మహానుభావులకి, పెద్ద పెద్ద వాళ్ళకి యూనివర్సిటీనే సంవత్సరానికి ఎవరో ఒకరిని ఎంచుకుని యూనివర్సిటీనే ఇస్తాయి డాక్టరేట్ బిరుదులు. వాటిని గౌరవ డాక్టరేట్లు అంటారు. ఏమంటారు? గౌరవ డాక్టరేట్. మన మామూలు డాక్టరేట్ వాళ్ళు పిలిచిస్తారు అక్కడ గౌరవ డాక్టరేట్. ఆ డాక్టరేట్లు 1 కాదు 2 కాదు 3 యూనివర్సిటీలు వాళ్ళు పిలిచి ఆయా సంవత్సరాల్లో ఆయనకి గౌరవ డాక్టరేట్ని ఇచ్చారు. ఆ తరువాత 84లోను 1984, 87లో కూడా రష్యా పర్యటన కూడా ఆయనకి అవకాశం వచ్చింది. రష్యా వెళ్ళాలంటే ఈయన ఒప్పుడు వెళ్ళగలడు ఏంటండి? ఎందుకంటే ఈయనకు ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతులకు సంబంధించి ఆయన వెళ్ళలేడు. అంటే గౌరవప్రదంగా ఆయన్ని వాళ్ళే తీసుకువెళ్ళారు. ఆ తరువాత తన జీవితంలో జరిగినటువంటివి మళ్ళీ తన కుటుంబ జీవితం దగ్గరికి వచ్చాడు. కుటుంబ జీవితం దగ్గరికి వచ్చి ఇంకా ఎంత గొప్ప విషయం అంటే ఆయన 1986లో ఆయన భార్యను పోగొట్టుకున్నాడు. అంటే ఆయన భార్య చనిపోయారు 1986లో. 1986లో భరద్వాజ గారి భార్య చనిపోయారు. చనిపోయిన తర్వాత శ్రీమతి రావూరి కాంతమ్మ భరద్వాజ అనే పేరుతో ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేసి సేవలు కూడా వాళ్ళు చేయడం జరిగింది. ఆ తరువాత వాళ్ళు పెట్టుకున్నటువంటి ఆ పిల్లలకు కూడా వాళ్ళ పేర్లు ఎలా పెట్టుకున్నారంటే చూడండి, ముందు నుంచి మీకు ఒక మాట చెప్తున్నాను, కృతజ్ఞత. ఎక్కడా కూడా తనకు ఉపకారం చేసినటువంటి వాళ్ళని ఎవరిని మర్చిపోలేదు.
వీళ్ళిద్దరికీ పుస్తకాలు అంకితం ఇచ్చాడు ఆయన రాసుకున్నటువంటి పుస్తకాలు. అలాగే మనకి మొదటిసారిగా తెనాలిలో ఉద్యోగం ఇచ్చినటువంటి ఆలపాటి రవీంద్రనాథ్ అనే ఆయన పేరుని తన కొడుక్కి రవీంద్రనాథ్ అని పేరు పెట్టుకున్నాడు. కాబట్టి అలా ఒక్కొక్కరికి ఒక్కొక్క పేరు అలా పెట్టుకుంటూ తనకి కడుదిరి పడిపోతే ఇబ్బందిగా ఉన్నటువంటి ఆ తల్లి పేరు మీదుగా ఆ పిల్లకి పేరు పెట్టుకున్నాడు. తనకు పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకున్నాడు. వాడికి మొదటి ముద్ద పెట్టినటువంటి కళ్ళు తిరిగి పడిపోతే భోజనం పెట్టినటువంటి పిలిచినటువంటి భోజనం పెట్టిన ఆవిడికి ఆ పెద్ద ఆవిడ పేరు తీసుకుని తనకు పుట్టినటువంటి బిడ్డకి పేరు పెట్టుకున్నాడు. ఇన్ని చేసినటువంటి వ్యక్తి అంటే ఆఖరిలో ఒక్క మాట చెప్తున్నాడు ఆయన. ఈ ఒక్క మాట చదివి మనం ముగించుకుందాం. ఆయన ఏమంటున్నాడు? నాకు ఆకలి తెలుసు, అవిద్య తెలుసు అంటే విద్య లేనితనం తెలుసు, అవమానం తెలుసు, నిరుద్యోగం తెలుసు, అన్యాయం తెలుసు, అక్రమం తెలుసు, అధర్మం తెలుసు. ఎలా తెలుసు? అందుకే చెప్తున్నాడు, వీటన్నింటినీ నా జీవితంలో నేను పుష్కలంగా అనుభవించాను, ఎదుర్కొన్నాను. జీవితంలో ఎదురు దెబ్బలు తిన్నటువంటి వ్యక్తికి మాత్రమే ఈ విషయాలన్నీ తెలుస్తాయి. కాబట్టి ఇవి లేనటువంటి సమాజం, ఈ అక్రమము, అధర్మము, అన్యాయము, అవమానము ఇవేవీ లేనటువంటి సమాజం నిర్మాణం అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను అని తన గురించి అందరూ హాయిగా అందరూ సుఖంగా జీవించేటటువంటి రోజులు రావాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పినటువంటి భరద్వాజ్ గారు 2013లో అక్టోబర్ 18వ తేదీన ఆయన యొక్క జీవితాన్ని చాలించారు. ఇది ఆయన జీవిత యాత్ర గురించి చెప్పినటువంటి కొన్ని మాటలు. ఏమిటది? నా గురించి 4 మాటలు అనేటటువంటి ఒక పెద్ద వ్యాసంలోని ఆ వ్యాసానికి ఉన్నటువంటి ఒక చిన్న సంక్షిప్త రూపము ఈ నా జీవిత యాత్ర. దీంతో గద్య భాగంలో ఉన్నటువంటి నా జీవిత యాత్ర అనేటువంటి ఈ పాఠం పూర్తయింది మనకి. సో అది